ఈ నెల 18న కాంట్రాక్టర్లు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులపై సీఎం రేవంత్ తోటి చర్చిస్తాను అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 4,000 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిందన్నారు. మీరు ఆ చలో అసెంబ్లీ చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని డ్రాప్ చేసుకోవాలని, ఎందుకని రేపు నుండి కూడా వర్షాలు ఉన్నాయి. మీ కాంట్రాక్టర్లు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే తర్వాత డ్రాప్ చేసుకున్న సడన్గా వర్షాలు పడితే మీరు లేకపోతే ఇమీడియట్గా మా ఆఫీసర్లు మళ్ళీ ఇమీడియట్గా అక్కడ బ్రిడ్జ్ దగ్గరను ఏమన్నా జరిగితే బస్సులు ఆగిపోయినా ప్రమాదాలు జరిగినా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితులను విత్డ్రా చేసుకోమని మీకు మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున నా R&B శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా మీకు ఎంత వీలైతే అంత పేమెంట్ చేపిస్తున్నాం. ఇక ముందు మాత్రం స్పీడప్ చేస్తామని, దాన్ని ఏ విధంగా ఆన్గోయింగ్ వర్క్స్ కూడా లోన్ తీసుకున్నాం, హ్యామ్ ప్రాజెక్ట్ ఏ విధంగా RBI గ్యారంటీతో ఇస్తున్నామో ఈ ఆన్గోయింగ్ వర్క్స్ కానీ మా స్టేట్ రోడ్స్ కింద పిలిచిన స్టార్ట్ కానీ 3,000 కోట్ల వర్క్స్ ఉంది. దాని ఫండింగ్ కోసం కూడా లోన్ కోసం నేను ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ చెప్పిండ్రు.